నమస్తే. అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. ఒక్కసారి అదృష్టం తలుపు తడితే ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోతారు. అలాంటి నలుగురు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 మోనాలిసా భోస్లే. అదృష్టం అంటే మోనాలిసా భోస్లేది. పూసలు అమ్ముకునే ఈ యువతికి అదృష్టం మహాకుంభమేళా రూపంలో వరించింది. పిల్లి కళ్ళు, అమాయకపు చూపులు, చిరునవ్వు ఇలా తన అందంతో అందరినీ కట్టిపడేస్తుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ యువతి పెద్దగా చదువుకోలేదు. తన తమ్ముడి చదువు కోసం కుటుంబానికి ఆసరగా నిలవడానికి ఇలా పూసలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. మహాకుంభమేళాలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంటపడి చివరికి ఇలా రాత్రికి రాత్రి పెద్ద స్టార్ అయింది. ఈమెకి ఇప్పుడు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. డైరీ ఆఫ్ మణిపూర్లో ఛాన్స్ ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఇక ఈ సినిమాతో ఆమె లైఫే మారిపోనుంది. నంబర్ 2 మలిషా కార్వా. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా వచ్చింది కదా, సేమ్ అలాంటి కథే మలిషా కార్వాది. మలిషా ముంబైలోని ఓ మురికివాడలో పుట్టింది. అమాయకపు చూపులు, వజ్రం లాంటి కళ్ళు, చిలిపి చేష్టలు, ముఖంపై చెరగని చిరునవ్వు ఇవే ఆమెను స్టార్ చేసేశాయి. 4 ఏళ్ల క్రితం సముద్ర తీరంలో పూరి గుడిసెలో ఉండే మలిషా హాలీవుడ్ యాక్టర్ రాబర్ట్ హాఫ్మన్ కంటపడింది. ముంబై స్లమ్స్లో ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి వెళ్ళి కరోనా టైంలో అక్కడ చిక్కుకున్న హాఫ్మన్ మలిషాను స్టార్ చేసేశారు. స్టార్డమ్ రావడంతో ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఇంట్లోకి మారింది. ఇక ప్రియాంక చోప్రాను చూసి మోడలింగ్లో స్ఫూర్తి పొందిన ఈ యువతి ఇప్పటికే ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు మ్యాగజైన్ల కవర్ పేజీలపైకి ఎక్కింది. కాస్మెటిక్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గాను మారింది. నంబర్ 3 భువన్ బద్యాకర్. ఆ మధ్య కచ్చా బాదం పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే కదా. సో ఈ పాట వీధుల్లో పచ్చిపల్లిలో అమ్ముకునే భువన్ బద్యాకర్ అనే చిరు వ్యాపారి జీవితాన్నే మార్చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన బీర్భూమ్ జిల్లా పురల్జూరి గ్రామానికి చెందినటువంటి భువన్ బైక్పై తిరుగుతూ పచ్చిపల్లిలు అమ్ముకోవడానికి సొంతంగా బాని కట్టాడు. ఈ పచ్చిపల్లిలని బెంగాలీ భాషలో కచ్చా బాదం అంటారు. ఆ పాట ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. మోడల్ అంజలి అరోరా స్టెప్పులేసి వీడియోను రిలీజ్ చేయడంతో భువన్ ఒక్కసారిగా స్టార్ అయిపోయారు. నంబర్ 4 రాను మోడల్. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. అందుకు ఉదాహరణే రాను మోడల్. రణగత్ రైల్వే స్టేషన్లో పాటలు పాడుకునే ఈమె రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది. ఈమె పాటలను రికార్డ్ చేసి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది బాలీవుడ్ స్టార్ హిమేష్ రేషమియాకు చేరడం, తన కోసం పాట పాడాలని ఆయన కోరడం, దాంతో ఆమె ఫేమస్ కావడం చకచకా జరిగిపోయారు. వీళ్ళు మాత్రమే కాదు, అదృష్టం వరించి ఊహించని విధంగా సెలబ్రిటీలైన వారు ఇంకా చాలామందే ఉన్నారు. అయితే కొందరు అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటే మరికొందరు దాన్ని నిలబెట్టుకోలేకపోవడం బ్యాడ్ లక్ అని చెప్పాలి. నమస్తే.